అందరికీ నమస్కారం అండి. నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలని రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చానండి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుదామంటే అది కూడా ఖాళీ లేదు. బొంబాయి నుంచి వచ్చిన కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కానండి. ఎంత మరి ఒకే ఒక్క బోగి ఇచ్చారండి, జనరల్ బోగి. మరి చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఒకే ఒక్క బోగి ఇవ్వటం వల్ల సామాన్యుడు అప్పటికప్పుడు ఏమన్నా పనులుండి కానీ వెళ్ళే వారికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి ఆ వీడియోలో. పాపం కూర్చోటానికి ఖాళీ లేక రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకునండి. హైదరాబాద్ వరకు కూడా అలాగేనండి. కొంతమంది కూర్చునేవారు, కొంతమంది లేచేవారు. అదే పరిస్థితి అండి. ఆ జనరల్ బాడీ మరి ఆ యొక్క జనరల్ బోగీలో అంత కష్టపడుతున్నారు అధికారులు కానీ, మరి రైల్వే అధికారులు కానీ. ఒక్కసారి గమనించండి. ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో తేవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎందుకంటే సామాన్యుడి వల్లే ఈరోజు అధికారం ఉంది. దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఈ సామాన్యుడు ప్రతి ఒక్కడు కూడా మరి మోడీ గారు రావాలని కోరుకున్నాడు. మోడీ గారు వచ్చారు. సార్, వచ్చిన మోడీ గారు మరి ఒక్కసారి ఆలోచించండి. నేను ఏ పార్టీని కూడా విమర్శించటం లేదు, అలాగని ఏ పార్టీని ధిక్కరించట్లేదు. కానీ సామాన్యుడు బాధపడుతున్న బాధను మాత్రం మీకు అందరికీ చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు పడుతున్న బాధ కానీ, ఇబ్బందులు కానీ ఒక్కసారి చూడండి. చూసి మరి ఈ యొక్క వేసే బోగీలు ఒక 2 బోగీలు మరి తాత్కాలికమైన బోగీలు, మరి జనరల్ బోగీలు వేయండి. సామాన్యుడు కూడా మరి వెళ్ళటానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని జనాలు కావాలని నెగ్గించుకున్నారు. మరి నెగ్గించుకున్న జనాలకు న్యాయం చేయండి.